హలో మ్యామ్, నమస్కారం. హలో నమస్కారం. ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ మ్యామ్, కమింగ్ టు ఇంట్రొడక్షన్, అసలు మీరు ఈ కెరియర్లోకి ఎలా వచ్చారు? అసలు మీకు ఎడిక్షన్ మీద అసలు చేయాలని ఎట్లా అనిపించింది? So yeah, I have done my BA psychology, MI psychology. Then after that I have done MPhil in rehabilitation psychology from NIPET. It's అంటే ఇంతకు ముందు NIMH అనేవాళ్ళు, National Institute of Mentally Handicapped. So and also I've done my internship in Arogyam Mental Hospital for 6 months after I've completed my masters in psychology. సో అసలు సైకాలజీలోకి ఎందుకు వచ్చారు అంటే అగైన్ దట్స్ అ బిగ్ స్టోరీ. సో లెట్స్ నాట్ గెట్ ఓవర్ దేర్. అడిక్షన్స్ అనేది సైకాలజీలో ఇట్ ఈస్ అ వాస్ట్ పార్ట్. ఓకే, అడిక్షన్స్ ఆర్ ఆఫ్ సో మెనీ టైప్స్. డ్రగ్ అడిక్షన్స్, దెన్ ఆల్కహాల్ అడిక్షన్స్, మొబైల్ addictions, electronic addictions. So there are so many type of addictions, even porn addictions, sex addictions, which is lately చాలా బాగా బయటకు వస్తున్నాయి. So there are so many types of addictions. So in particular గా if we have to address addictions in teenage, ఇప్పుడు మెయిన్గా నాకు వస్తున్న cases or what I've been coming through lot of news also is that mobile and electronic addiction, that's like మేజర్గా ఉంది, ఎస్పెషలీ హైదరాబాద్లో. సో ద రీజన్, వాట్ ఈస్ ద రీజన్? పేరెంట్స్ సింపుల్గా చెప్పేస్తారు, మా వాడు కాలేజ్కి వెళ్ళట్లేదు, మొబైల్ చూస్తున్నాడు, టైంకి లేవట్లేదు, లేట్ నైట్స్ మొబైల్ యాక్సెస్ చేస్తున్నాడు, మొబైల్ చూస్తున్నాడు. సో అందులో ఏం చూస్తున్నారు? బికాస్ మామ్ అండ్ డాడ్ ఆర్ వెరీ బిజీ. వాళ్ళ పని పిల్లలకి ఒక ఫోన్ ఇచ్చేస్తే సరిపోతుంది, కమ్యూనికేట్, బికాస్ బోత్ ఆర్ వర్కింగ్. దే డోంట్ హ్యావ్ సో మచ్ టైమ్ టు చెక్ ఆర్ టు కీప్ చెకింగ్. అండ్ యాక్చువల్లీ చెక్ చేస్తే పిల్లలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. బికాస్ ఎర్లియర్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ till I finished my masters, I did not have a mobile because I was brought up in a such strict environment. But these days ala kaadu, school days lone pillalki mobiles ivvali, and if you check the mobile, children are getting offended. So aa culture ni manam ela adapt chesam, enduku ochindi? See, ఏదైనా సరే పేరెంట్స్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు when it comes to electronic addictions. So when you see ఇప్పుడు ఒక pair, newly married couple, they're going to a restaurant. What are they doing? They're just placing order. They just communicate for about 1 minute, 2 minutes, ప్లేస్ బాగుందా లేదా, అండ్ దెన్ ఎవరి మొబైల్లో వాళ్ళు ఉంటారు, లేదా ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు బయట ఎలా ఉన్నారంటే ఆబ్వియస్లీ ఇంట్లో కూడా అలాగే ఉంటారు కదా. సో లైక్ భోజనం చేసేటప్పుడు టీవీ ముందు కూర్చొని చేయడము, లేదా మొబైల్ చూస్తూ తినడము, ఒక కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఇవాళ రేపు మన ఇళ్ళలో చాలా కనిపిస్తోంది. Like for instance, like I have seen so many mobile addiction cases in students, like inter pillalu, BTech first year, second year వాళ్ళు చాలా మంది. సో వాట్ ఐ ఆల్వేస్ సే ఇస్, ఫస్ట్ పేరెంట్స్, మీ స్క్రీన్ టైం ఎంత ఉంది, మీరు ఎంత చూస్తున్నారు? ఇప్పుడు వాళ్ళని చూసే వీళ్ళు స్టార్ట్ చేస్తారు కదా. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ చెక్. అంటే ఇంట్లో కొన్ని రూల్స్ పెట్టుకోవాలి, అండ్ రూల్స్ ఎప్పుడు కూడా పిల్లలకి అయితే వర్కౌట్ అవ్వండి. రూల్స్ పిల్లలకి అంటే అవి ఏ రోజు వర్కౌట్ అవ్వవు. రూల్స్, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో రూల్స్ అనేది అందరికీ ఉండాలి. సో పెద్దలకి, పిల్లలకి, ఫ్యామిలీ రూల్స్ అంటే ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. సో అండ్ సో టైంలో మొబైల్ ఆఫ్ చేయాలి అంటే ఆఫ్ చేయాల్సిందే. అంటే లైక్ హ్యావ్ అ బాస్కెట్, పుట్ ఇట్ ఓవర్ దేర్, హ్యావ్ అ ఫ్యామిలీ మీల్ టుగెదర్, హ్యావ్ నార్మల్ కాన్వర్సేషన్స్. లైక్ మీరు చిన్నప్పుడు ఎలా భోజనం చేసేవారు? అందరం కలిసి, రైట్, యా, కలిసి మాట్లాడుకుంటూ, స్కూల్లో జరిగినవి ఆర్ఎల్స్ కాలేజ్లో జరిగినవి ఆర్ఎల్స్ మమ్మీతో డాడీతో కాన్వర్సేషన్. బట్ దీస్ డేస్ నో, అసలు ఫ్యామిలీ డిన్నర్సే తక్కువ అయిపోయాయి. అసలు ఫ్యామిలీ మీల్స్ ఐ థింక్ వన్స్ అ వీక్, ట్వైస్ అ వీక్ అలా చేస్తున్నారు. బట్ ఐ థింక్ వీ హ్యాడ్ అ రెగ్యులర్ ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఎవ్రీడే డిన్నర్ వాస్ టుగెదర్. ఈవెన్ మన ఇంటికి చుట్టాలు వచ్చినా, ఎవరు వచ్చినా, సోషలైజ్ అయినా, that meal time was very important because we used to communicate a lot. ఇంకా మనం ఏమైనా అడగాలంటే కూడా చిన్నప్పుడు డాడీస్ని ట్రిప్స్కి కానీ ఎక్కడైనా మీల్ టైంలోనే, మీల్ టైమ్ ఈజ్ ఓన్లీ ఆపర్చునిటీ, రైట్? సో దట్ ఈస్, అంటే పోను ఆ పద్ధతులన్నీ మనం మర్చిపోతున్నాం. సో ఎవరికి వాళ్ళు సర్వ్ చేసుకోవడము, ఎవరికి వాళ్ళు నచ్చిన టైంలో చేయడము, ఒక టైం అంటూ లేకుండా పోతుంది మీల్ టైం. సో దిస్ ఇస్ వాట్ ఇస్ మొబైల్ అంటే లోన్లీనెస్. ఇప్పుడు పిల్లలకి చాలామంది మదర్ అండ్ ఫాదర్ అవైలబుల్ లేక ఒక్కరే ఇంట్లో ఉండడం వల్ల కేర్ టేకర్స్ ఎవరినో పెడతారు. బట్ ఆబ్వియస్లీ వాళ్ళు పేరెంట్స్ అంత ఎఫెక్షనేట్గా కమ్యూనికేట్ చేయరు కదా. సో వాట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ దే హ్యావ్ టు వాచ్ ఈదర్ టీవీ ఆర్ మొబైల్.
ఆర్ దే హ్యావ్ టు, అండ్ ఒక్కసారి మొబైల్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇంకా నెవర్ నోస్. మినిట్ టు మినిట్ మనం ఆబ్వియస్లీ చెక్ చేయలేము, బట్ లైక్ వెన్ యూ గో టు ద హిస్టరీ నెవర్ నోస్, వాడు గ్యాంబ్లింగ్కి అలవాటు పడచ్చు ఇంకా, బికాస్ దీస్ డేస్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఆన్ గూగుల్. యూ వాంట్ టు నో ఎనీ ర్యాండమ్ టాపిక్, ఇట్స్ గూగుల్, యూ జస్ట్ గూగుల్ ఇట్, యూ విల్ హ్యావ్ ఇట్. సో అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్, దాన్ని నేనైతే లైక్ వాట్ యూ కాల్, దాన్ని నేను మన స్థాయి పెరుగుతుంది అని నేను అనుకోవట్లేదు, బట్ ఐ థింక్ సమ్వేర్ ఇట్ ఈస్ హజార్డస్, బికాస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ యంగ్ ఏజ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్, బికాస్ ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలని, అందుకే మనకు చిన్నప్పటి నుంచి అలాంటివి వింటూ అలాంటివి చెప్తూ ఉంటారు. యా, బట్ దీస్ డేస్ నో, ఆఫ్ ఎ 5-year-old కిడ్ ఆర్ 5th క్లాస్ చిల్డ్రన్, అంటే నాకు అసలు ఇవాళ రేపు మదర్స్ కూడా ఎక్కడ చందమామని చూపిస్తూ పిల్లలకి అన్నం పెట్టట్లేదు. ఇట్స్ ఆల్ yes, cocomelon or some rhymes. అంటే టాడ్లర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1.5, 2 years టాడ్లర్స్ కూడా. అండ్ వాళ్ళకి అసలు టీవీ ఎక్స్పోజర్ ఎంత ఉంటుంది మదర్ ఇంట్లో ఉన్నప్పుడు, దే వాచ్ సీరియల్స్. సో ఆ సీరియల్స్లో ఆ భయంకరమైన ఎక్స్ప్రెషన్స్, ఆర్ అంటే సీరియల్స్ ఇస్ ఆల్ అబౌట్ లైక్ నెగటివ్ పాజిటివ్, నెగటివ్ విన్నింగ్ ఓవర్ పాజిటివ్, అండ్ పాజిటివ్ ఎప్పటికో బయటకు రావడము, సంథింగ్ దిస్ కాన్సెప్టే ఉంటుంది. సో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి, అంటే కిడ్స్ స్పెషలీ టాడ్లర్స్, వాట్ యూ టీచ్ టు దెమ్, హౌ యూ టాక్ టు దెమ్, వాళ్ళు ఏం చూస్తారు అవన్నీ వాళ్ళ పర్సనాలిటీ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇలా మీరు సీరియల్స్ చూస్తూ పెంచితే రేపు పొద్దున వాడు ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ డెవలప్ అవ్వచ్చు, లేదా ఒక అడిక్షన్కి గురవ్వచ్చు, లేదంటే ఒక ఓడిడి అంటే ఆపోజిట్ డెఫిషియెంట్ డిసార్డర్కి గురవ్వచ్చు. అంటే ఏం చెప్పినా ఎదురు తిరుగుతారు, ఏం చెప్పినా తల్లిదండ్రుల మాట వినడు, వాడు ఎవరిని రెస్పెక్ట్ చేయడు, ఏమీ ఫాలో అవ్వడు. సో ఇదన్నిటికీ రీజన్ మన లైఫ్ స్టైల్, హౌ ఆర్ వీ లివింగ్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ టీవీస్ తీసేసేయండి ఇళ్లలో నుంచి అని కాదు, బట్ అట్లీస్ట్ వెన్ కిడ్స్ ఆర్ అరౌండ్ హ్యావ్ లిమిటెడ్ టైం, ఫ్యామిలీ పరమైన సినిమాలు చూడండి, లెర్న్ సంథింగ్. ఇఫ్ యూర్ వాచింగ్ అ ప్రోగ్రామ్, ఇఫ్ యూర్ వాచింగ్ అ మూవీ, like see to that moral ఏం చెప్పగలుగుతారు. Like I remember when we were kids, we used to get పంచతంత్ర every Sunday. Yes, మాల్గుడి కథలు, పంచతంత్ర, జంగిల్ బుక్, చందమామ కథలు. బట్ ఐ డోంట్ సీ ఆల్ దోస్ కమింగ్ అప్ ఇన్ టీవీస్ దీస్ డేస్. అంటే ఈ పొద్దున్న లేచిన దగ్గర నుంచి న్యూస్, సీరియల్స్, సినిమాలు తప్ప, లేదా సాంగ్స్ తప్ప, మేబీ 1 or 2 పర్టికులర్ ఛానల్స్ ఉన్నాయేమో 24 hours టెలికాస్ట్ చేసేప్పుడు. బట్ అలాంటివి అంటే ఇప్పుడు ఒక పంచతంత్రం చదువుతున్నారు, వాళ్ళకి నీతి అంటే ఎలా సొసైటీలో ఎథికల్ కోడ్స్ అర్థమవుతాయి, ఏది తప్పు ఏది కరెక్ట్. ఆ చిన్న మనసులకి అవి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాడి బిహేవియర్ని వాడే క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. సో ఒక చందమామ కథ, దాంట్లో నీతి ఏంటి, తెలివి కూడా పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ పంచతంత్రం లాంటివి, లేదా చందమామ కథలు, మాల్గుడి కథలు, ఇలాంటివి చూడడం వల్ల తెలివి కూడా పెరుగుతుంది. లైఫ్ స్కిల్స్, వాటిలో వాళ్ళ అన్నిట్లో కూడా లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు. బట్ ఇవాళ రేపు అవి చూపిస్తున్న తల్లిదండ్రులు లేరు, చూస్తున్న పిల్లలు లేరు. ఎవ్రీబడి ఈస్ బిహైండ్ కోకోమెలాన్, రైమ్స్ అండ్ ఆల్ దట్. సో వాట్ నాట్ అలా. అండ్ ఇంకొకటి, అపార్ట్ ఫ్రమ్ ద మొబైల్, వి టేక్ ఐ సీ లాట్ ఆఫ్ లైక్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్స్ అండ్ లైక్ యంగ్ జనరేషన్, అంటే అడాలసెన్స్ అయిపోయాక టీనేజర్స్, లైక్ అడిక్షన్స్ లైక్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. సో మనం తాగుబోతులు అనేవి మన సొసైటీలో ఎప్పటి నుంచో వస్తున్న వాళ్ళే. అంటే వాళ్ళ పట్ల ఏంటి, వాడు ఒక తాగుబోతు, వాడు ఇంకా దేనికి పనికిరారు అని అలా వదిలిపెట్టేస్తారు అప్పట్లో పేరెంట్స్. లైక్ అండ్ సి అడిక్షన్ ఎలా వస్తుంది అంటే నెవర్ నోస్. నార్మల్లీ నా క్వశ్చన్ కూడా అదే, అసలు స్టార్ట్ ఎట్లా అవుతుంది అంటే, ఈవెన్ నాట్ ఓన్లీ మనం ఇప్పుడు మీరు మాట్లాడినట్టు చిన్నపిల్లలు వదిలేస్తే, అసలు టీనేజర్ స్టార్ట్ చేసి అసలు ఎట్లా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, అసలు అడిక్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు దేనికి ఎడిక్ట్ అవుతారో మనకి పర్టికులర్గా తెలీదు. సడన్గా మనం ఒక ఫైన్ డే మనం అక్కడ వాళ్ళ దగ్గరికి చూసేసరికి ఓ మై గాడ్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారా అన్న ఒక షాక్లో పేరెంట్స్ ఉండి సడన్గా ఇంకా ఇట్లా మీ దగ్గర డాక్టర్ నార్మల్గా మీ దగ్గరికి సైకాలజీ లేకపోతే ఎడిక్షన్ సెంటర్స్కి తీసుకొని వెళ్ళడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. వై ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్, అసలు వాళ్ళ మనసులోకి ఎట్లా అసలు అంటే వాటి గురించి పర్టికులర్గా దాన్ని మేము చూడాలి, ఇట్లానే మేము చేయాలి అని ఎందుకు అనుకుంటా ఉంటారు? ఫస్ట్ థింగ్, అడిక్షన్ అన్ని అడిక్ట్ అవ్వాలని ఎవరు ఏది స్టార్ట్ చేయరు.
ఓకే, ఒక సరదా కోసం స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ రీసెంట్లీ ఇన్ బెంగళూరు సమ్ స్కూల్లో they found very weird things in students' bags. Actually, the purpose of they checking the bags was to see if there were mobiles. Yeah. But what they found was totally shocking thing. Yes. Right? Some XYZ school. Yeah. సో ఇప్పుడు ఎందుకు వచ్చింది వాళ్ళకలా అంటే అంత చిన్న పిల్లలు 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ వాళ్ళు ఆర్ ఎల్స్ ఈవెన్ ఇంటర్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ ఎందుకు అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్. సో ఫ్రెండ్స్లో ఏంటి ఒక సరదా కోసం ఒక స్మోక్ చేయడమో లేదా సోషలైజ్ అవ్వడానికి డ్రింకింగ్ స్టార్ట్ చేస్తారు. లేదంటే కొంతమంది ఏంటంటే దే ఫీల్ దే ఆర్ వెరీ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు దే థింక్ దట్ ఇఫ్ ఐ స్మోక్ అండ్ డ్రింక్ ప్రాబబ్లీ నా సోషల్ సర్కిల్ పెరుగుతుంది అండ్ నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనుకునే ఒక అపోహలో చాలా వరకు చేయడం చూస్తూ ఉంటాం. సో ఇదంతా రాను ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వాట్ దే నో హౌ టు స్టార్ట్ బట్ వేర్ టు స్టాప్ obviously they don't know because young children, young minds. సో అది రాను ఏమైపోతుంది అంటే అండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా లెట్స్ సే వారానికి ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు పాకెట్ మనీ. హ్యావ్ అన్ అకౌంటబిలిటీ. వాట్ ఆర్ యూ స్పెండింగ్, వేర్ ఆర్ యూ స్పెండింగ్ యూర్ మనీ. ఇప్పుడు 1000 రూపాయలు అడిగేవాడు సడన్గా 3000 అడుగుతాడు, 5000 అడుగుతాడు, ఇచ్చేస్తున్నారు. బట్ అది ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు మన పిల్లలు, దేనిలో యూజ్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ కనుక వాళ్ళు కనుక్కోగలిగితే డెఫినెట్గా దే విల్ అండర్స్టాండ్ ఓకే వీళ్ళు ఏదో తప్పు రూట్లో వెళ్తున్నారు అని. అండ్ ఈవెన్ వాళ్ళ బిహేవియర్ కూడా మారిపోతుంది. ఇంట్లో మన పాప లేదా మన బాబు ఒక అడిక్షన్కి గురయ్యారు అనడానికి ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కువ టైం మనతో స్పెండ్ చేయరు. అంతకు ముందు దాకా వాళ్ళు మనతో షేర్ చేసుకున్న విషయాలని షేర్ చేయడం ఆపేస్తారు. అండ్ దెన్ దే ప్రిఫర్ టు బీ అలోన్, లోన్లీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. ఓకే వీళ్ళు ఏదో కొత్త అడిక్షన్లోకి వెళ్తున్నారు, కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ అడిక్షన్. సో దాంట్లోకి వెళ్తున్నారు అన్న సిమ్టమ్స్ ఇవి. సో ఫస్ట్ ఏంటి లోన్లీనెస్, ఎక్కువ ఫ్యామిలీ టైం ఇవ్వరు. అండ్ దెన్ ఎక్స్ట్రా మనీ, వాళ్ళకి ఇంకా ఎప్పుడు డబ్బు ఏదో ఈ ఫీజు కట్టాలి ఆ ఫీజు కట్టాలి, ఇది కొనాలి అది కొనాలి, లేదా నాకు పాకెట్ మనీ సరిపోవట్లేదు ఆ ట్రిప్కి ఈ ట్రిప్కి అని చెప్పి ఎక్కువ మనీ అడుగుతూ ఉంటారు. అండ్ దెన్ బిహేవియర్ కూడా మారిపోతుంది, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ వెన్ ఎవ్రీ పేరెంట్ షుడ్ నోటీస్. ఇలాంటి చిన్న మార్పులు నోటీస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ టు నో ఆబ్వియస్లీ. అండ్ దీస్ డేస్ టు బై అన్ ఆల్కహాల్ అది మనకి ఇండియాలో ఐ డోంట్ నో హౌ ఇన్ అబ్రాడ్ ఇట్ ఈస్, బట్ మన ఇండియాలో హైదరాబాద్లో ఇట్స్ యాక్సెసిబుల్. అంటే బిలో 18 years వరకే అని గవర్నమెంట్ రూల్ ఉన్నా కూడా ఎంతమంది ఆ రూల్ని పాటిస్తున్నారు? ఐ హవ్ సీన్ సో మెనీ మైనర్స్ గెటింగ్ ఇన్ టు డ్రగ్ అడిక్షన్స్, ఆల్కహాల్ అడిక్షన్స్, దెన్ కమింగ్ ఫర్ ట్రీట్మెంట్. సో దాని యొక్క అంటే లైక్ ఇంట్లోనే చాలా మంది పిల్లలు అయితే ఇంట్లోనే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు బికాస్ డాడ్ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ ఆల్కహాల్. సో పేరెంట్స్కి తెలియకుండా అందులో ఒక క్యూరియాసిటీ, బికాస్ పిల్లల ముందు ఈవెన్ పేరెంట్స్ ఆల్సో డ్రింక్ చేసినప్పుడు ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు పిల్లల ముందు డ్రింక్ చేసినప్పుడు వాళ్ళు చూస్తూ వాడికి కూడా ఏదో ఒక రోజు అనిపిస్తుంది ఇదేంటిది, ఎందుకు డాడీ ఇది రోజు తీసుకుంటున్నారు, ఐ ఆల్సో వాంట్ టు టేస్ట్ ఇట్, ఐ ఆల్సో వాంట్ టు నో వాట్ ఈస్ ఇన్ ఇట్. సో అక్కడ అయిపోయింది వాడికి ఈజీ యాక్సెస్. వాడు ఎక్కడ షాప్కి వెళ్ళక్కర్లేదు, ఆధార్ కార్డ్ చూపించక్కర్లేదు, ఇంకేది చూపించక్కర్లేదు, ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ హోమ్, రైట్? సో ఇలా సో మెనీ వేస్. ఎందుకు స్టార్ట్ అవుతుంది ఎడిక్షన్ అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఎలాంటి సోషల్ సర్కిల్లో బతుకుతున్నారు, వాళ్ళ చుట్టూ ఎలాంటి లైఫ్ స్టైల్ జరుగుతుంది. సో దాన్ని బట్టి బికాస్ ఐ థింక్ దీస్ డేస్ దే ఆర్ ఎంకరేజింగ్ సోషల్ డ్రింకింగ్ తప్పు కాదు. సో అంటే అర్థం లేని ఒక వాట్ యు కాల్ ఆల్ దిస్ స్టేట్మెంట్స్ పాస్ చేయడము. సో ఆల్ దీస్ లైక్ ఇవన్నీ వాళ్ళ యంగ్ మైండ్స్ మీద ఎఫెక్ట్ పడతాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై దే గెట్ ఇన్ టు అడిక్షన్ అండ్ దే డోంట్ నో దే గెటింగ్ ఇన్ టు అడిక్షన్స్, బట్ వాళ్ళకి ఎక్కడ స్టాప్ చేయాలో తెలియకపోవడం వల్ల దే టేక్ ఇట్ టు ద పీక్స్. ఓకే, సో ఇప్పుడు చైల్డ్హుడ్ కూడా చాలా మందికి బాగుంటుంది, అబ్సల్యూట్లీ ఫైన్ ఎవ్రీథింగ్, అంటే వాళ్ళ అడల్ట్ స్టేజ్ వచ్చినంత వరకు ఆల్ గుడ్, వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ అడల్ట్లో కూడా సమ్ చేంజెస్ వస్తూ ఉంటాయి, డ్రింకింగ్ కానీ లేకపోతే సమ్ బెట్టింగ్స్ లేకపోతే పేకాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడిక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, అవి చాలా ఎడిక్ట్ అవుతున్నారు ఇప్పుడు. సో అసలు ఎట్లా వాళ్ళకి ట్రిగ్గర్ అవుతాయి ఇట్లాంటి పాయింట్స్ అని, అసలు ఎలా స్టార్ట్ చేస్తారు వాళ్ళు? సో వెన్ వీఆర్ టాకింగ్ పర్టికులర్లీ అబౌట్ అడిక్షన్స్, సో అడల్ట్స్లో నేను కూడా చాలా సందర్భాల్లో చూసాను అప్ టిల్ 25-30 years
చాలా బాగున్నారు, ఎలాంటి అడిక్షన్స్ లేవు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ అక్యూట్ గా కూడా వాళ్ళు అంటే డెవలప్ అయ్యే స్టేజెస్ ఉంటాయి. సో ఎందుకు అంటే కుడ్ బి వర్క్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆర్ సమ్ హార్ట్ బ్రేక్, సమ్ లవ్ బ్రేకప్. సో వాళ్ళకి ఏంటి, ఎక్కడో చదువుతారు, ఎక్కడో చూస్తారు, ఆర్ పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు యువర్ ఫీలింగ్ సాడ్, సో వై డోంట్ యూ హ్యావ్ సమ్ ఆల్కహాల్, యుల్ ఫీల్ బెటర్. అంటే ఇది ఒక పెద్ద అపోహ యాక్చువల్లీ. ఆల్కహాల్ కానీ లేదా సిగరెట్ కానీ మనం చాలా మందిని చూస్తుంటాం. ఈవెన్ సక్సెస్ఫుల్ పీపుల్ దే లైక్ చైన్ స్మోకర్స్. దే ఫీల్ దాట్ ఇట్ ఈస్ ఆల్ ఫాల్స్ స్టిగ్మా. మన మైండ్ని ఎలా మనం ట్రైన్ చేసుకుంటున్నాం. ఈవెన్ అంతెందుకు, ఈవెన్ మన ఇంట్లో కూడా వీ సీ లాట్ ఆఫ్ మదర్స్ కాఫీ తాగందే దే ఫీల్ లైక్ నాకు హెడేక్ వచ్చేస్తుంది, ఆర్ ఎల్స్ ఐ కాంట్ స్టార్ట్ ఆఫ్ మై డే. దట్ ఈస్ ఆల్సో సింపుల్ అడిక్షన్ కెఫెన్. సో బికాస్ ఒకసారి చేసినప్పుడు ఫస్ట్ టైం అ పర్సన్ ఇస్ స్మోకింగ్ ఆర్ అ పర్సన్ ఇస్ డ్రింకింగ్, what happens is they cough or they throw up, like vomitings outai. So that is a symptom that your body is giving you that I accept cheyatledu, it's throwing up. So simultaneously inka ade paniga manam force chestunam once, twice, thrice, four. So then it will start enjoying and brain neurons also will become numb, senses undavu. Enduku chaala mandi alcohol ni prefer chestaru ante బికాస్ బ్రెయిన్ సెల్స్ నమ్ అయిపోతాయి. వాళ్ళకి ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ ద వన్ విచ్ కెన్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ పాస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద బ్రెయిన్. సో ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి నమ్ అయిపోతాయి. సో యూ డోంట్ నో, అది నమ్ అయిపోయినప్పుడు యూ ఫీల్ లైక్ సెడేటెడ్, యూ ఫీల్ లైక్ యూఆర్ హై ఆర్ వాట్ ఎవర్ టర్మినాలజీ దే కాల్ ఇట్ as. సో కాబట్టి అలా ఒకసారి ట్రై చేసిన వాళ్ళు, సరదాగా ట్రై చేసిన వాళ్ళు, లేదంటే ఏదో స్ట్రెస్ లో ఉన్నారు, దే బిలీవ్ దట్ smoking a cigarette or trying some alcohol can get them out of the stress. Because and ఇలాంటి చైల్డ్హుడ్ బాగాలేని వాళ్ళే అడిక్షన్స్ కి గురవుతారు అని ఎక్కడ ప్రూవ్ చేయబడలేదు. అలా అని చెప్పి చైల్డ్హుడ్ అంతా బాగున్న వాళ్ళు, చైల్డ్హుడ్ పర్ఫెక్ట్ గా ఉన్న చైల్డ్హుడ్ లేదా పర్ఫెక్ట్ గా ఉన్న ఫ్యామిలీస్ లో నుంచి తాగుబోతులు రాని వాళ్ళు కూడా లేరు. బికాస్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ గెటింగ్ అడిక్షన్స్ కి గురైన వాళ్ళలో. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నన్ ఆఫ్ దెమ్, paternal side, maternal side, లేదా అసలు ఫ్యామిలీలో వాళ్ళ ఓన్ పేరెంట్స్, నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ అడిక్షన్, ఆల్కహాల్ వాట్ ఎవర్ XYZ. బట్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా ఈ రీజన్ అని మనం చెప్పలేము. బికాస్ ఫర్ ఈచ్ కేస్, ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ డిఫర్స్. యాజ్ ఐ సెడ్, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ దే ఆర్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ సోషల్ సిచ్యువేషన్స్ దే ఆర్ ఇన్, ఇట్ డిఫర్స్. అండ్ అప్పుడప్పుడు ఏంటి డిఫెన్స్ మెకానిజమ్స్ వాడుతూ ఉంటారు. అంటే లైక్ యు ఆర్ సాడ్, సో యూ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ ఆల్కహాల్ అండ్ షో దట్ యు ఆర్ ఫైన్, ఆర్ యు ఆర్ సాడ్ యూ జస్ట్ వాంట్ టు యూజ్ సమ్ డ్రగ్ అండ్ షో దట్ యు ఆర్ ఫైన్. సో డిఫెన్స్ మెకానిజమ్స్ లో కూడా వెళ్ళిపోయి దాన్ని లైక్ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ యూజ్ కి గురైపోయి దే గెట్ ఇన్ టు అడిక్షన్. సో ఇట్ విల్ బి షాకింగ్ టు నో దట్ మన వాళ్ళు అంటే ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత బాగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఒక అడిక్షన్ కి గురైపోయారా అని చాలా షాకింగ్ గా అనిపిస్తుంది వినడానికి కూడా. బట్ అగైన్ సిచ్యువేషన్స్ ప్లే మేజర్ రోల్. సో వాళ్ళు ఎలాంటి స్ట్రెసెస్ ని ఎదుర్కొంటున్నారు, వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ ని, దాన్ని బట్టి దిస్ అడిక్షన్ విల్ డెవలప్. బట్ పుడుతూనే ఎవరు అయితే అడిక్షన్ కి గురవ్వరు. ఇట్స్ దేర్ చాయిస్, పర్సనల్ చాయిస్. మరి ఇలాంటి వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేస్తారు నార్మల్లీ? ఇలాంటి కేసెస్ వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? So when we talk about the treatment plan for addiction, so first ఏంటంటే విక్టిమ్ కన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ స్మాల్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఐఎమ్ అడిక్టెడ్ టు స్మోకింగ్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు క్విట్ స్మోకింగ్ అండ్ నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ స్మోక్ చేస్తూ ఉంటే ఐ కెన్ నెవర్ క్విట్ స్మోకింగ్. నాకు లోపల నుంచి ఎంత స్ట్రాంగ్ గా మనోబలం ఉన్నా, లేదా నేను ఎంత మెడిసిన్స్ వాడినా, లేదంటే నేను సిగార్స్ వాడినా, వేపర్స్ వాడినా, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హ్యాబిట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ దట్ హ్యాబిటెట్స్ అరౌండ్ మీ, రైట్? సో అలాగే ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి అంటే ఎలా? లైక్ అఫ్ కోర్స్ సైకాలజీ, సైకియాట్రిస్ట్ విల్ డూ దేర్ రోల్. సో ఫ్యామిలీ కూడా వాళ్ళని చెక్ చేస్తూ ఉండాలి, వదిలిపెట్టకుండా చెక్ చేస్తూ ఉండడం. అండ్ దెన్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల్లో దగ్గరగా వైన్ షాప్స్ ఉన్నాయి, సో మూవ్ యువర్ ప్లేస్. లైక్ ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళాలి అంటే ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, లేదా ఒక 12 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. సో అలాంటి ఒక సరౌండింగ్స్ కి మూవ్ అయిపోవాలి. అండ్ ఎలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అయినా, లేదా ఇంట్లో ఎలాంటి బంధువులు వచ్చినా కూడా
ద టాపిక్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ టాపిక్ ఆఫ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్ అది రాకుండా చూసుకోవడము. అండ్ వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్షన్ లెవెల్స్ పెంచుకోవడము, గివింగ్ దమ్ గుడ్ న్యూట్రిషన్ అండ్ స్పెండింగ్ మోర్ టైమ్ లైక్ కలిసి ఒక పార్ట్నర్స్ లాగా, సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళు ఒక వర్కౌట్ పార్ట్నర్స్ లాగా కలిసి వర్కౌట్ చేసుకోవడము, ఆర్ ఎల్స్ డెవలపింగ్ అ న్యూ హాబీ లైక్ ప్లేయింగ్ సమ్ స్పోర్ట్. సో ఇలాంటివి ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే వాళ్ళు 100% టైం ఇచ్చి చేయగలుగుతారో అప్పుడు ఆ పర్సన్ కి అడిక్షన్స్ అనేవి చాలా ఈజీగా తగ్గుతాయి. బికాస్ కంపేర్ టు అదర్ మెంటల్ ఇల్నెసెస్, అడిక్షన్స్ ఇస్ సంథింగ్ లైక్ మీరు ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, ఎంత థెరపీస్ తీసుకున్నా కూడా ఫ్యామిలీ పర్సన్ సపోర్ట్ అనేది చాలా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ మీద అది చాలా డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను ఒక జాబ్ లో ఉన్నాను, where they often go for this parties and all, and where they tend to have alcohol and all. So in such instances I should change my job also. I should find a new job, or else na socialization circle ni I should keep it limited. Yes. So alantivi eppudaithe manam cheyagaltamo, then slowly you will be able to come out of it. Okay. సో ఇట్లాంటి పేషెంట్స్ లో చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ తినకపోవడము, డ్రింక్ చేసినప్పుడు కంప్లీట్ గా ఫుడ్ అవాయిడ్ చేస్తారు, లేదు అని అంటే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. సో ఇట్లాంటి కేసెస్ ఏమైనా మీరు చూసారా? ఆబ్వియస్లీ లైక్ ఫుడ్ ఇంటేక్ కంప్లీట్ గా జీరో అయిపోయి, అంటే ఐ హావ్ సీన్ కేసెస్ వేర్ ఆఫ్టర్ దే గెట్ డ్రంక్ దే డోంట్ టేక్ ఫుడ్ ఫర్ 2 to 3 days. సో గ్రాడ్యువల్లీ దానివల్ల ఏంటంటే షివరింగ్ ఏర్పడిపోయి, సో అలాంటి సివియర్ కేసెస్ లో at a time kuda they will not, doctors also will not advise them to stop at a time. Ante enter medication ante they have to get admitted in a hospital. సో వాళ్ళకి కొంతకాలం పాటు మెడిసిన్స్ ఇస్తారు. ఆ టైంలో సైకోథెరపీస్ అనేవి వర్కౌట్ అవ్వవు. సో దే హ్యావ్ టు బి ఆన్ సైకియాట్రిక్ మెడికేషన్, దే హ్యావ్ టు గెట్ అడ్మిషన్. సో ఆఫ్టర్ విచ్ వన్స్ దే ఆర్ బ్యాక్ ఇన్ టు ద సెన్సెస్, అవసరమైతే ఈసీటీస్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎలక్ట్రో కన్వల్షన్ థెరపీ, షాక్ థెరపీస్ అంటారు కదా. సో సమ్ టైమ్స్ దే గివ్ షాక్ థెరపీస్ ఆల్సో, అంత సివియర్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి. And then slowly the psychotherapies, and as I said, family environment, work environment, వీటన్నిటి పట్ల if we can able to focus and see what changes we can make, then it is easy, it is possible to come out, but not easy, possible. Exactly. And ఈ ఆల్కహాల్ అడిక్షన్స్ వల్ల చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, లైక్ లంగ్ ఇన్ఫెక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్ ఇన్ఫెక్షన్స్ రావడం, లివర్ టైప్ ఇన్ఫెక్షన్స్ రావడం. సో ఇవన్నీ ఎట్లా అసలు ఫామ్ అవుతాయి? అసలు ఆల్కహాల్ ఎంతవరకు వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకొని రాగలరు? సో as I said, like cognitions దెబ్బతింటాయి ఫస్ట్ వాళ్ళకి ఈవెన్, అండ్ దెన్ lung infections, liver infections, stomach infections, they try to develop various kind of infections develop అవుతాయి. అండ్ బాడీ ఇమ్యూన్ కూడా చాలా తగ్గిపోతుంది. సో దే prone to diseases very easily. So all these again, like it's a physiological process that happens because of over consumption of alcohol. So yes, medication dwara and proper diet, proper food dwara, so we will be able to cure it. Ma'am, ఇప్పుడు ఈ అడిక్షన్స్ కి స్టేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఓకే ఫైన్, మధ్యలో కొంతమంది ఆపేస్తారు, కొంతమంది ఇంకొక స్టేజ్కి వెళ్తారు, అంటే కొంచెం అడిక్ట్ అవుతారు, ఇంకొంతమంది ఇంకా ఫుల్గా అడిక్ట్ అయిపోతూ ఉంటారు, ఇంకొంతమంది ఎట్లా అంటే ఇంకా కంప్లీట్ గా అంటే ఏదైతే అది అయింది, ఏమైనా సరే చాలా మంది రోడ్ల మీద పడిపోయే వాళ్ళు ఉంటారు, అంత అడిక్ట్. అంటే వచ్చి జాబ్ నుంచి వచ్చే కానీ ఇంకా ఫస్ట్ వాళ్ళు డ్రింకింగ్, స్మోకింగ్, లేకపోతే అసలు వర్క్ నడవదు, అంటే నిద్ర కూడా పట్టదు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో హౌ మెనీ, అంటే ఎట్లా స్టేజ్ ని మనం డిసైడ్ చేస్తాం? సో దేర్ ఆర్ అడిక్షన్స్ లో వేరియస్ స్టేజెస్ ఉంటాయి. సో స్టార్టింగ్ లోనే ఎవరు సివియర్ స్టేజ్కి వెళ్ళిపోరు. సో మైల్డ్, దేనికైనా మైల్డ్, మోడరేట్, సివియర్ అని కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇల్నెసెస్ ఆల్సో. సో లైక్ OCD ఆల్సో, ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ విల్ బి లైక్ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. సో మనకి ఇక్కడ సైకోమెట్రిక్ టెస్ట్లు ఉంటాయన్నమాట, డిపెండింగ్ అపాన్ ది డైలీ డోసేజెస్. అండ్ అది ఎలా అంటే దట్స్ వాట్. సో ఇప్పుడు ఒకరికి రెగ్యులర్గా అలవాటు అయింది, లెట్స్ సే someone has to take some amount of alcohol every day. So అది కొంతకాలం తీసుకున్న తర్వాత that will not give them happiness anymore, or they will not find that kick in that anymore. So they want to increase the dosage. So అలా ఇంక్రీజ్ చేస్తూ మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి సివియర్, ఈవెన్ ద ఫ్రీక్వెన్సీ. సో ఫ్యూ పీపుల్ డూ ఇట్ ఓన్లీ ఆన్ వీకెండ్స్. సో బట్ దెన్ వీకెండ్స్ చేసిన తర్వాత అంటే లాగేస్తూ ఉంటుంది వాళ్ళకి, ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ వీక్ డేస్ ఆల్సో. సో అలా, సో ఫ్రీక్వెన్సీని బట్టి, అమౌంట్ ఆఫ్ క్వాంటిటీని బట్టి విల్ కేటగరైజ్ అనమాట. ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ అ డైలీ బేసిస్, సో వాట్ ఈస్ ఇట్, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్.
And addictions, so it's not just about alcohol or smoking. Even painkillers, like like there are people where they have to use painkiller. అంటే ఇది this is again a different psychosomatic symptoms అంటారు అనమాట. సో though they don't have any pain or though they are perfectly fine, they feel that ఏదో ఒక టాబ్లెట్ వేసుకోకపోతే ఇంకా నాకు నిద్ర రాదు, లేదంటే ఏదో ఒక టాబ్లెట్ పెయిన్ కిల్లర్ or sleeping pills. But because in I think US almost 60% of US people, they cannot go to sleep unless and until they take pills, sleeping pills. So that's I think that's a recent data that came out. So all these are అంటే ఇవన్నీ different disorders అన్నమాట. So like getting addiction, కొంతమంది they feel that వాళ్ళకి అంత ఫిజియోలాజికల్గా అంతా బాగున్న రిపోర్ట్స్ వచ్చినా కూడా they still feel that they are sick or they need to take some medicine. సో ఇవి కూడా అడిక్షన్స్. సో ఎందుకు డెవలప్ అవుతారు అంటే దట్స్ వాట్. సో వెనెవర్ యూ టేక్ ఎనీ డ్రగ్, సో మనకి ఎందుకు పెయిన్, ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, పెయిన్ కిల్లర్స్. సో పెయిన్ కిల్లర్స్ వాట్ దే డూ, దే నమ్ యువర్ న్యూరో ట్రాన్స్మిటర్స్. సో మనకు ఆ పెయిన్ సెన్సేషన్ తెలియకుండా పోతుంది. సో దానికి అడిక్ట్ అయిపోతారు. అది ఏదో బాగుంది కదా, మనకి పెయిన్ తెలియట్లేదు కదా అంటే 1 గంట 2 గంటలు 3 గంటలు వేర్ విల్ హ్యావ్ దట్ రిలాక్సేషన్ పీరియడ్. సో అది మాత్రమే చూస్తారు. బట్ ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ నమ్ అవుతున్నాయి అంటే మనకి ఎంత సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి బాడీలో, ఎంత కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా ఫిజియోలాజికల్గా ఇంకా ఎంత డ్యామేజెస్ వస్తున్నాయి అనేది మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ థింక్. సో ఆ కొంతకాలం ఆ నమ్నెస్కి, ఆ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి తీసుకునే పెయిన్ కిల్లర్స్ కూడా చాలా మంది అడిక్షన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ అగైన్ లైక్ స్టేజెస్ అన్నమాట. సో లైక్ ఎంత ఫ్రీక్వెన్సీలో తీసుకుంటున్నారు, ఎంత డోసేజ్ వాడుతున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దాన్ని బట్టి యూ కెన్ కేటగరైజ్ ద స్టేజ్. సో ఇప్పటిదాకా మీకు ఏమైనా కొంచెం ఛాలెంజింగ్ కేసెస్ కానీ లేకపోతే డిఫరెంట్ పర్సనాలిటీస్ మీ దగ్గరికి రావడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? Yeah, of course. Like as I said previously, addictions antene it's very tough. So okkasari whatever addiction, as I said, see, like not always it's not substance abuse. Not always substance abuse we get. So sometimes we get like as I said, sexual addictions unnavallu, porn addiction unnavallu. So whatever kind of addiction it is, addiction anedi oka tough process. And yes, we keep getting so many tough cases, challenging cases. So that's when, so challenging cases వచ్చినప్పుడు అంటే సివియర్ కేసెస్ ఉన్నప్పుడు, సో అండ్ బెట్టింగ్ అడిక్షన్స్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి. ఐ థింక్ ద ఫుట్బాల్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్ IPL బెట్టింగ్స్ అండ్ ఆల్ దిస్. సో బెట్టింగ్స్ కూడా. సో ఇవన్నీ మనం ఏంటి అంటే ఫస్ట్ వీ ట్రై టు డయాగ్నోసిస్ చూస్తాం అనమాట, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు. So if they are on a mild verge, definitely we have to do psychotherapies, relaxation techniques, and so many forms of therapies we have to do. Otherwise ledu severe ga unnaru ante, so as I said, severe వాళ్ళకి ఎప్పుడు కూడా medication only will help them. So medication తో కూడా క్యూర్ అవ్వని కేసెస్ చాలా ఉన్నాయి. అంటే కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు, as I said, see ఇప్పుడు ఒక addiction కి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం, because the term that you will be hospitalized is like maximum 15 days 30 days. So 30 days medications ఉంది, ఇప్పుడు బాడీలో మెడిసిన్స్ ఉన్నాయి. సో వాళ్ళు బయటకి రాగానే అగైన్ ఏంటి, ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు. మళ్ళీ వాళ్ళు అదే లూప్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ అదే అడిక్షన్ ఫామ్ అవుతారు, మళ్ళీ అంతే సివియారిటీకి వెళ్తారు, మళ్ళీ హాస్పిటలైజ్. సో ఒక లూప్లో తిరుగుతున్న వాళ్ళని కూడా నేను చాలా చూసాను. సో దట్స్ వాట్. సో అడిక్షన్స్ నుంచి బయటకు రావాలంటే కేవలం మెడికేషన్, కేవలం థెరపీస్ సరిపోదు. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ సరౌండింగ్స్, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. So yes, we keep getting challenging cases and we keep dealing with them. So yeah, it's a part and parcel of our profession. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫ్యామిలీతో చాలా మంది ఉండరు, అంటే లైక్ హాస్టల్స్లో లేకపోతే ఎక్కడో వేరే చోట్ల ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా మనం వీళ్ళని మనం కేర్ తీసుకోగలం? సో ఫ్యామిలీ లేని వాళ్ళకి ఆల్వేస్ వీ హ్యావ్ రీహాబిలిటేషన్ సెంటర్స్. సో పోస్ట్ ట్రామా కేర్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో వన్స్ దే ఆర్ అవుట్ బ్యాక్ ఫ్రమ్ రీహాబిలిటేషన్ సెంటర్, సో డెఫినెట్గా మనం చూస్తాం వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్ ఇఫ్ దే కమింగ్ ఫ్రమ్ ఎనీ ఆర్ఫనేజెస్ ఆర్ సంథింగ్. సో దెన్ వీ టై అప్, అంటే మోస్ట్ ఆఫ్ ద రీహాబిలిటేషన్ సెంటర్స్ they hand over them to the government, and the government will see to that either they can be accommodated in some homes or any kind of social environments, అంటే social shelters and all that అన్నమాట. So yeah, so that's what rehabilitation centers అనేది
చాలా ఉపయోగపడతాయి అక్కడ. ద ప్రాసెస్ వాట్ దే డూ ఆర్ హౌ దే ట్రీట్ అడిక్షన్స్ అనేది ఇట్స్ అ వెరీ లెంగ్దీ ప్రాసెస్, ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్ అనమాట. సో యా, ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు దే కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ రీహాబిలిటేషన్ సెంటర్స్. అండ్ ఈవెన్ యాక్చువల్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా సివియర్గా ఉన్న వాళ్ళని దే పుట్ ఇన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ on. So rehabilitation centers will play a major role in matter because 24/7 they focus on rehabilitation, and they focus on the addictions, and the timetable schedule is followed. So if at all they think that and even a government associated rehabilitation centers, for instance ఇప్పుడు Arogyam mental hospital, it is a kind of rehabilitation center. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే హౌ దే టేకప్ అ కేస్, వాళ్ళు ఎలా వాళ్ళని ఎలా డిశ్చార్జ్ చేస్తారు, దట్ ఈస్ అగైన్ అ డిఫరెంట్ ప్రాసెస్. సో మ్యామ్, ఇప్పుడు మీరు ఆల్రెడీ మనకి చెప్పారు అన్ని, మీరు ఇప్పుడు చెప్తున్నంతసేపు ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేయాలి, ఎట్లా సపోర్ట్ చేయాలి అని చాలా చెప్పారు. బట్ ఇంకా స్టిల్ డెత్ అంటే చాలా మంది ఏంటంటే సమ్ పీపుల్ ఉంటారు, అంటే వాళ్ళు చాలా ఫెడప్ అయి ఉంటారు అనమాట. సో వాళ్ళ అలవాట్లు అంటే ఆపోజిట్ పర్సన్ అలవాట్ల వల్ల కానీ, ఇంట్లో వాళ్ళు అలా బిహేవ్ చేయడం వల్ల కానీ వీళ్ళకి ఇంకా హర్ట్ అయ్యి వాళ్ళు అంటే నార్మల్గా ఏమైనా మాటలు అనేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో అట్లాంటి అంటే వాళ్ళకి అది హర్ట్ అవ్వకుండా వాళ్ళని ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ విషయంలో? సో యా, సో అడిక్షన్స్ యాజ్ ఎ సెట్ కదా, ఎవరు కూడా స్టార్టింగ్లోనే సివియర్ స్టేజ్కి వెళ్ళరు. సో ఇనీషియల్ స్టేజెస్లో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల వాట్ వీ డూ ఇస్ లైక్ వీ టెన్ టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా మంది ఫ్యామిలీస్లో ఏంటంటే యాక్సెప్టెన్స్ ఉండదు, ఇన్సైట్ అంటారనమాట. సో ఇన్సైట్ ఉండదు, అండ్ పేషెంట్స్కి ఉండాలి, పేషెంట్స్ తాలూకా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్సైట్ ఉండాలి. సో ఆ ఇన్సైట్ ల్యాక్ వల్ల ఏమవుతుంది అంటే వీ ట్రై టు అబ్యూజ్ దెమ్ ఆర్ సమ్ టైమ్స్ లైక్ ఫిజికల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్ అండ్ ఆల్ దట్ హ్యాపెన్స్. సో యా, physical abuse or verbal abuse will not help them to come out of any kind of addictions first of all. సో బాండింగ్ పెంచుకోవాలి. సో యూ షుడ్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి, ఫిజికల్ సపోర్ట్ ఇవ్వాలి. సో లైఫ్ స్టైల్ యాజ్ ఎ సెడ్, సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలాంటి ప్లేస్లో ఉన్నామో మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అది జాగ్రత్తలు తీసుకొని ఎవరు అవసరమో వాళ్ళు మాత్రమే కమ్యూనికేట్ అవుతూ అండ్ ఎంకరేజ్ చేయడం తనని, అంటే రెస్పాన్సిబిలిటీస్ అలాట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తుంటారంటే అతన్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా మాత్రమే చూస్తూ తన డెసిషన్స్, తన ఒపీనియన్స్ లేదా తన రెస్పాన్సిబిలిటీస్ ఇన్ని రోజులు ఎలాంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్లో అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో వెన్ యూ సీ సమ్ చేంజెస్, ఒక రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన పర్సన్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి ఫ్యామిలీ. అంటే రెస్పాన్సిబిలిటీస్ లైక్ నాట్ మేజర్ థింగ్స్, మైనర్ థింగ్స్ లైక్ ప్రాబబ్లీ చెకింగ్ the house, whatever is needed or whatever needs to be stocked, something like that. So చిన్న రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం చేయాలి. అండ్ వాళ్ళ ఒపీనియన్స్కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఒక క్లయింట్కి, ఒక పేషెంట్కి అనిపిస్తుందో ఎస్ నాకంటూ ఒక వాల్యూ ఉంది ఫ్యామిలీలో, నా డెసిషన్ కూడా ఇంపార్టెంట్, నా ఒపీనియన్ కూడా మ్యాటర్ అవుతుంది అని అనుకున్న సందర్భంలో మారిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బికాస్ నెగ్లిజెన్స్ అనమాట. బికాస్ వాడు ఓకే ఏదో సబ్స్టెన్స్ అబ్యూస్ ఉంది లేదా ఏదో బెట్టింగ్ అడిక్షన్ ఉంది. సో అలాంటి వాళ్ళని జనరల్గా ఫ్యామిలీ ఇంపార్టెంట్ మ్యాటర్స్లో కన్సిడర్ చేయకుండా చూడడం కూడా ఇట్స్ అ మిస్టేక్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. సో యూ హ్యావ్ టు కన్సిడర్, ఇంక్లూడ్. అండ్ హౌ ఇస్ యువర్ సోషల్ సర్కిల్, మెయిన్ సోషల్ సర్కిల్ అండి. సోషల్ సర్కిల్ ఎలా ఉంది? బికాస్ ఒక అలవాటు మళ్ళీ ఆఫ్టర్ వీ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద రీహాబిలిటేషన్ సెంటర్ మళ్ళీ ఆ అలవాటు రిపీట్ అయ్యి లూప్లోకి వెళ్ళడానికి కారణం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సోషల్ సిచ్యువేషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. యాజ్ ఎ సెడ్, ఒకవేళ మీ ఇల్లు లైక్ ఆల్కహాల్ షాప్కి పక్కనే ఉంది, సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్లేస్. అంటే డెఫినెట్గా అర్జెస్ వస్తాయి, అర్జెస్ రాకుండా ఉండవు. దో యూర్ ఆన్ మెడికేషన్ ఆల్సో యూ స్టిల్ గెట్ ద అర్జ్. సో అర్జ్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు చెక్. ఇప్పుడు బయటకు వెళ్తున్నాడు ఒక లైక్ హీస్ గోయింగ్ అవుట్, సో కంపెనీ హిమ్ ఎక్కడికి వెళ్తున్నారు, చలో లెట్స్ గో అవుట్ ఫర్ అ వాక్, డైవర్ట్ చేయాలి, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి అర్జెస్ వచ్చినప్పుడు. సో దట్ ఆల్ దిస్ లైక్ వెన్ యూ కీప్ డూయింగ్ ఆల్ దిస్ యాజ్ ఎ సెడ్, ఒక హాబీ డెవలప్ చేయాలి, వాళ్ళకి లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేయాలి. లైక్ యూ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, దెన్ ప్రాపర్ న్యూట్రిషన్స్. సో ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి అండ్ దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ గెటింగ్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. అంటే వాళ్ళు ఏదో రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చారు ఇంకా వాళ్ళని అస్తమానం ఇంట్లో కూర్చోబెట్టిను, దో దే ఆర్ ఆన్ మెడికేషన్, స్టార్ట్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ సమ్ వర్క్, గివ్ దెమ్ సమ్ రెస్పాన్సిబిలిటీ, లెట్ దెమ్ గో లైక్ జాయిన్, హ్యావ్ ద రొటీన్స్. సో వెన్ దే స్టార్ట్ హ్యావింగ్ ద రొటీన్స్, అర్జెస్ అనేవి ఆటోమేటికల్గా తగ్గుతాయి. బికాస్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఐడిల్ ఫర్ అ లాంగ్ టైమ్,
అర్జెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అదర్వైజ్ ఆక్యుపైడ్గా ఉంటే అర్జెస్ కంట్రోల్ అవుతాయి అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్ అండ్ థెరపీస్ గ్రాడ్యువలీ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు ఇంత టైం మాతో స్పెండ్ చేసి ఎడిక్షన్స్ గురించి మాకు ఎన్నో విషయాలు చెప్పారు. అండ్ ఎస్, అందరూ కూడా దీన్ని చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్ గైజ్, దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద షో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.